నువ్వు అన్నం తిను నేను ఉమ్మేస్తా, నువ్వు మజ్జిగ తాగు నేను ఉమ్మేస్తా, నీకోసం వంట చేస్తే నేను ఉమ్మేస్తా. ఎందుకయ్యా అంటే నేను ఉమ్మేస్తే నువ్వు పవిత్రుడు అవుతావు, నువ్వు అజ్ఞానివి, నువ్వు కాఫిర్వి. కాబట్టి నేను ఉమ్మేసింది తింటే నీకు పుణ్యం వస్తుంది, తద్వారా నువ్వు స్వర్గానికి వెళ్తావు, లేకపోతే నీలో ఉన్నటువంటి పాపం పోతుంది. ఇది ఎక్కడ పెచ్చో అర్థం కాదు, ఈ విచిత్రమైనటువంటి లక్షణం ఏంటో అర్థం కాదు. ఇది ఇప్పటికే ఈ ఉమ్ముకి సంబంధించినటువంటి సంఘటనలు వైరల్ అవుతుంటే లేటెస్ట్గా ఈ ప్రఖ్యాత హెయిర్ కటింగ్ వ్యవస్థ జావేద్ హబీబ్, దేశవ్యాప్తంగా 5 చోట్ల బ్రాంచులు ఉన్నాయి. ఏదో క్రాఫ్ కటింగ్లో అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా యూనిసెక్స్ షోరూములు నడుపుతా, ఇదే సెలూన్స్ నడుపుతూ ఉంటారు. దాంట్లో స్వయంగా జావేద్ ఎవరైతే ఉన్నాడో తనే ఒక మహిళకి హెయిర్ కట్ చేస్తూ అందులో తను స్వయంగా ఉమ్ము ఊసినటువంటి సంఘటన ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆమె చాలా గొప్పగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంది, చూసుకుందో చూసుకోలేదో మరి. జావేద్ హబీబే స్వయంగా తనకి హెయిర్ కట్ చేశారని తీరా చూస్తే అది చూస్తుంటే అందులో ఆ నెత్తి మీద ఉమ్మేసినటువంటి సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని చూసి నెటిజన్స్ ప్రశ్నించిన తర్వాత కానీ అర్థం కాలేదు. అంటే చివరికి అక్కడికి వెళ్ళి చేయించుకునే వాళ్ళు కూడా నెత్తిని ఉమ్మేయించుకునేటటువంటిది మరి దీన్ని అంగీకరిస్తున్నదా సమాజం? ఈ స్థాయికి దిగజారేమా? రేపు పొద్దున నోట్లో ఉమ్మేయించుకుంటామా? చూడాల్సింది.